హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను డే ఇన్ మై లైఫ్ లాగా చూపిద్దాం అనుకున్నాను. హాస్టల్ ఎడిషన్ ఎట్లుంటుంది ఏంటి అనేసి, మా హాస్టల్ ఫుడ్, నా స్కిన్ కేర్ రొటీన్ అంతా. ఇప్పటివరకు మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మాకైతే పొద్దున్నే టిఫిన్కి ఊతప్పం పెట్టినారు, దాంట్లోకి చట్నీ. అయిపోతుందేమో అనేసి పక్కకు తీసుకొని మళ్ళీ పడుకున్నా. నార్మల్గా అయితే పొద్దున్నే డైలీ వాకింగ్కి వెళ్ళేదాన్ని, ఇంకా బద్ధకం వేసి ఏం వాకింగ్ పోతాంలే అని అట్లే 9 వరకు పడుకున్నా. ఇంకా లేచిన ఆ తూగు ముఖంలో అట్లే బ్రష్ చేసుకొని ఇంకా ఫేస్ వాష్ చేసుకొని తింటాను అనమాట. పొద్దున్నే లేచిన వెంటనే నాకు ఒక 1 అవర్ అసలు కామ్గా ఉండాలనిపిస్తుంది. లేదంటే ఫోన్ చూస్తా కానీ పక్కన ఉన్న మనుషులతో పెద్దగా మాట్లాడాలని అనిపించదు. అందుకే అట్లుంది, నా ఫేస్ కూడా వాసిపోయింది. నైట్ లేట్ అవుతుంది, అందరం గోలగా చేసి మాట్లాడుకొని 12-1 గంట అవుతుంది పడుకునేసరికి. సో దానివల్ల ఇంకా పొద్దున్నే అట్లే నిద్రపోవాలనిపిస్తుంది, పొద్దున్నే లెగాలనిపిది అనమాట. మాకైతే టిఫిన్స్ ఈ మధ్య కొంచెం బాగానే ఉంటున్నాయి. ముందు కుక్ మారారనమాట, ఇది ఒక తంట మాకు. ఒకవేళ హాస్టల్లో వేరే కుక్ వచ్చారంటే వాళ్ళు ఎట్లా వండుతారు అనేసి ముందే గుండెల్లో దడదడ అవుతూ ఉంటుంది. ఇంకా దాని తర్వాత నేను మీషోలో ఈ ఐస్ రోలర్ అయితే కొనుక్కున్నా కదా, దీన్ని అయితే వాడుతున్నా డైలీ. ఎట్లాగో కొనుక్కున్నాం కదా, డైలీ వాడదాము, ఎలాంటి యూజెస్ ఉంటాయి అనేసి వాడాలనే కొనుక్కున్నా. బట్ మధ్యలో 1 రోజు 2 రోజులు స్కిప్ చేసినా కానీ దాని తర్వాత మళ్ళీ వాడతాను. అది డీ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల పైన ఐస్ కట్టకపోయి ఓపెన్ అవ్వడం లేదు, అదంతా ఉడబిక్తాను బయటికి. చల్లగా ఉంది, ఈ వేడికి ఐస్ చేతిలో పడుతుంటే ఎంత చల్లగా ఉందో అనిపిస్తుంది. దాని తర్వాత ఇంకా అది జస్ట్ మీరు ఒకవేళ తీసుకోకపోతే యూజ్ చేయండి, మంచిగా ఉంది. అంటే ఫేస్లో నాకు అర్థమవుతుంది అది వాడటం వల్ల కొంచెము గ్లో కానీ, లేకపోతే మనకి ఒకవేళ ఎవరికైనా ఓపెన్ పోర్స్ ఉంటే కూడా బాగా యూస్ అవుతుంది. అండ్ దాన్ని జస్ట్ ఇట్లా ట్విస్ట్ చేస్తే వచ్చేస్తుంది అంతే. 75 రూపీస్. కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను, లింక్ కానీ లేకపోతే ప్రోడక్ట్ కోడ్ ఉంటుంది కదా, అదైనా. ఇట్లా ఫేస్కి మంచిగా ఒక 2-3 మినిట్స్ లేదా మ్యాక్స్ 5 మినిట్స్ అంతే, అంతకంటే ఎక్కువ పెట్టుకోని అవసరం లేదు. అంతకంటే ఎక్కువ పెట్టుకున్నా సరే ఐస్ కదా, అది ఫ్రీజ్ అయిన ఫీలింగ్ వస్తుంది, మంచిది కూడా కాదు. ఏదైనా అతిగా చేయకూడదు, ఎంత చేయాలో అంతే చేయాలి. నార్మల్గా కొంతమంది అయితే డిప్పింగ్ చేస్తారు, ఐస్ క్యూబ్స్ ఒక బౌల్లో వేసుకొని మొత్తం ఫేస్ని డిప్ చేసి మళ్ళీ బయటకు తీసి అట్లా డిప్ చేస్తారు 5-6 టైమ్స్. అట్లా కూడా చేయొచ్చు. నాకు ఎందుకు అది చాలా భయం వేస్తుంది అసలు అట్లా చేయాలంటే. జలుబు చేస్తుందేమో, ముక్కుల్లోకి నోట్లోకి కళ్ళల్లోకి అంతా పోతాయేమో వాటర్ అనేసి. దానికంటే ఇది బెటర్ కదా, గ్యాప్ ఇచ్చి ఇట్లా ఐస్తో రోల్ చేసుకోవడం అని అనిపిస్తుంది. ఇది కూడా ఫస్ట్ డే వాడినప్పుడు నాకు ఫ్రీజింగ్ లాగా అనిపించింది. జస్ట్ అట్లా 2 సెకండ్లు పెట్టంగానే కరెంట్ షాక్ పెట్టిన ఫీల్ అనమాట. కొంచెం అలవాటు అయిన తర్వాత ఓకే వాడచ్చు అని అనిపించింది. ఇంకా సమ్మర్ వచ్చేసింది కాబట్టి అస్సలు చల్లీళ్ళు కాకోకుండా నార్మల్ వాటర్ తాగాలంటే అవ్వట్లేదు, ఎంత దప్పికేస్తుంది. కొన్ని నీళ్ళు తాగగానే ఆవిరి వచ్చినట్లు అనిపిస్తుంది. అందుకే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను వాటర్ ఫిల్ చేసేసి. డీ ఫ్రిడ్జ్లో పడేస్తే అదే గడ్డ కట్టిపోతుంది అనేసి. బట్ డీ ఫ్రిడ్జ్లో ప్లేస్ లేదు, ఎక్కడో ఒక చోట ఇరికిద్దామంటే కొంచెం ప్లేస్ అయితే దొరికింది. ఇది ఓపెన్ చేయాలంటే అసలు గుండెల్లో దడదడనమాట, ఏది కింద పడిపోతుందో ఏమో అనేసి. మన ఇంట్లో అనుకో ఏదైనా కింద పడిపోయినా సరే మనకేం ప్రాబ్లం లేదు, మన అమ్మోళ్ళు తిట్టినా కూడా వాళ్ళు మామూలేలే అనిపిస్తుంది. బట్ ఇక్కడ వేరే వాళ్ళకి పడిపోతాయి కదా, సో మనం రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఒకటి పగిలిపోయినా సరే ఇంకా ఎందుకు పగలగొట్టారు, చిన్నగా తీయచ్చు కదా, అది ఇది అంటారు. కొంతమంది ఏదో అయిపోయి ఉంటుంది అన్ఫార్చునేట్గా అనుకుంటారు, బట్ అందరూ అట్లా అర్థం చేసుకోరు కదా. చాలా తక్కువ మంది కాబట్టి మా హాస్టల్లో అయితే ఒక్క ఫ్రిడ్జే ఉంది. దాని తర్వాత ఇది నేను స్మిటన్లో తీసుకొని ఆల్మోస్ట్ 1 మంత్ పైన అయిపోయింది. పపాయ పౌడర్ వాడదాం అని అనుకున్నా కానీ ఇంతవరకు ఓపెన్ చేసిందే లేదు. ఈరోజు ఓపెన్ చేస్తాను, చూద్దాం ఎట్లుంటుందో ఏమో అనేసి. ఇంకా వాడుకోకుండా అట్లే ఎక్స్పైర్ అయిపోతుందేమో అన్న భయంతో, అంటే 1 మంతే అయింది మర్చిపోయినానంటే అది యాడో మారుమూల ప్రాంతంలో పడిపోయినట్లు అడుగుని పడిపోతుంది. దాన్ని ఇంకా ఎప్పుడో సర్దేటప్పుడు కనపడుతుంది ఆ ర్యాక్లో. సరే కదా అనేసి ఈరోజు వాడతాను, ఓపెన్ చేస్తాను ఎట్లుంది ఏంటి అనేసి. ఈ గ్లాసెస్ అయితే నాకు డాటన్కి మాయిశ్చరైజర్స్ కొన్నప్పుడు వచ్చినాయి. ఈ బాటిల్స్ చాలా క్యూట్గా అనిపించాయి. ఇట్లా నేను ఫిల్ చేసి పెట్టుకున్నా. దాంట్లో ఇంకొక దాంట్లో శాండిల్వుడ్ పౌడర్ వేసుకున్నా, దీంట్లో కూడా ఇది పపాయ పౌడర్ ఫిల్ చేసుకుంటున్నాను అనమాట. నేను ఏమనుకున్నానంటే పపాయ పౌడర్ కదా, కొంచెం ఆరెంజ్ కలర్లోనో లేకపోతే ఎల్లో కలర్లోనో వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేసిన. బట్ ఇది ఓపెన్ చేస్తే మాత్రం స్కిన్ కలర్లో ఉంది, బాడీ కలర్లో.
ఇదేంటబ్బా ఇట్లుంది అని అనిపించింది. అండ్ స్మెల్ కూడా అసలు పపాయ స్మెల్లే లేదు. ఎట్లాంటి స్మెల్ అంటే నాకు స్మెల్ చేసినప్పుడు ఎట్లా అనిపించింది అంటే మట్టి స్మెల్ అనిపించింది. వర్షం పడే ముందు మనకు మట్టి స్మెల్ వస్తుంది కదా, సేమ్ అదే స్మెల్ వాటర్లో కలిపిన తర్వాత. వాటర్లో కలపక ముందు అయితే ఎట్లాంటి స్మెల్ లేదు, అసలు ఏ ఫ్రేగ్రెన్స్ లేదు. కలిపాక నేను మిక్స్ చేసుకుందాం అనేసి రోజ్ వాటర్లో మిక్స్ చేసా. అప్పుడైతే అది కొంచెం వర్షం పడే ముందు మనకి మట్టి స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ వస్తుంది అనమాట. ఇది మరి పప్పాయానా లేకపోతే దీంట్లో ఇంకా ఏమైనా ఇంగ్రీడియంట్ కలిపాడా అని చూశాను. బట్ వాడు ఓన్లీ పప్పాయ అన్నాడు. మేబీ పచ్చి పప్పాయ ఏమైనా ఇట్లా గ్రైండ్ చేశాడా అని అనిపించింది. బట్ ఏమో తెలీదు, ఇంకా పచ్చిదా లేకపోతే పండుదా ఏమో. కలర్ మాత్రం డిఫరెంట్గానే ఉంది. అండ్ దాని తర్వాత దాంట్లో కొంచెం రోజ్ వాటర్ కలుపుకొని అయితే ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను. ఫేస్ వాష్ చేసుకున్నా. ఒక 10 మినిట్సే పెట్టుకున్నా, ఛాన్సే పెట్టుకోలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం వాడుతున్నా కదా, ఎట్లాంటి రిజల్ట్స్ ఉంటాయేమో అనేసి కొంచెం భయము. ఏది వాడినా అంతే, నేను ఫస్ట్ టైం వాడేటప్పుడు ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ పెట్టుకొని తీసేస్తా. దాని తర్వాత ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తాను అనమాట. మా హాస్టల్లో వాషింగ్ మిషన్ ఉంటుంది. మేము ఉండేది 14-15 మెంబర్స్ మా హాస్టల్లో. సో ఉండేది ఒక వాషింగ్ మిషనే. అండ్ చేతి మీద ఉతుక్కుందామన్నా సరే ప్లేస్ సరిగా ఉండదు, కొంచెం ఉంది. ఇంకా తప్పనప్పుడు అదే ప్లేస్లో పోయి ఉతుక్కుంటాం అనమాట. ఈరోజు కూడా కొన్ని నావి చేతి మీద ఉతికేటి ఉన్నాయి, కలర్ పోయేటివి ఇంకా కొన్ని ఉంటాయి కదా. సో ఫస్ట్ టైం వాష్ చేసేవి అవన్నీ కలర్ పోతాయేమన్న భయంతో చేతి మీదే ఉతుక్కుంటాను అనమాట. బాత్రూంలో అస్సలు ఉతకాలనిపించదు నాకు మన ఇంట్లో వాష్రూమ్స్లోనే ఉతకాలనిపించదు. ఎక్కడైనా మంచిగా బండి ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. కొంచెం ప్లేస్ ఉంది, అక్కడే ఉతుక్కుంటా అనమాట. ఆన్ చేయడానికి ట్రై చేసిన వీళ్ళేమో ఇక్కడ స్విచ్ ఆఫ్లో పెట్టారు, మెయిన్ ఆఫ్లో వేసేసారనమాట. మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి ఆన్ చేయమని చెప్తే అప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత వాళ్ళు వచ్చి ఆన్ చేసినారు. ఇవి వాషింగ్ మిషన్ వేసిన తర్వాత ఉన్న 10 మందికే గోల. అదొక 50 మినిట్స్ 60 మినిట్స్ పడుతుంది. 60 మినిట్స్ 50 మినిట్స్లోనే ఒక 10 మంది వచ్చి చెక్ చేసిపోయి ఉంటారు అయిపోయిందా లేదా అనేసి. ఎందుకంటే మాకు ఓన్లీ వీకెండ్స్లోనే అలో చేస్తారు వాషింగ్ మిషన్ యూజ్ చేసుకోవడానికి. వాటర్ ప్రాబ్లం ఉంది కదా ఇక్కడ ఇప్పుడు, సో అందుకని ఓన్లీ వీకెండ్స్లో చెప్తారనమాట. అప్పుడైతే కొంచెం అడ్జస్ట్ అవుతాయి అనేసి ఒక బ్యాగ్ బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసిన. ఇంకా ఇప్పుడు ఈ హాఫ్ బ్యాగ్ బట్టలు అయితే ఉన్నాయి. ఇవన్నీ చేతి మీద ఉతికేటివే, కలర్ పోయే లెగ్గిన్స్ ఇంకా కొన్ని కొత్త డ్రెస్సెస్ ఇట్లాంటివన్నీ. ఇంకా దాని తర్వాత స్నానం చేసి రెడీ అవుతారనమాట. ఎంత వేడిగా ఉందో అసలు, స్నానం చేయకుంటే ఇంకా చచ్చిపోతాము. నార్మల్గా అయితే నేను చల్లీళ్ళతో స్నానం చేసే టైపే కాదు, ఎప్పుడైనా సరే వేడి నీళ్ళు ఉండాలి. ఆల్మోస్ట్ సమ్మర్ టైంలో కూడా కొంచెం గోరువెచ్చని నీళ్ళతోనే స్నానం చేస్తా. బట్ ఈసారి మాత్రం ఎంత వేడి ఉందంటే మేలో జూన్లో ఉండే ఎండలు మార్చిలోనే వచ్చేస్తున్నాయి. అసలు తట్టుకోలేకపోతున్నాము. ఇంకా నా బెడ్ అయితే ఈ చివరిలో ఎక్కడో ఉంటుంది, గాలే రాదు అసలు. మాది 5 షేరింగ్ రూము. సో ఈ లాస్ట్లో ఉండడం వల్ల ఫ్యాన్ మధ్యలో ఉంటుంది, ఒక టేబుల్ ఫ్యాన్ ఉంటుంది, అది ఆ చివరికి ఉంటుంది. వాళ్ళిద్దరికి గాలి రాదు అనేసి ఆ లాస్ట్ 2 పీపుల్కి. సో ఇంకా దానికోసం చల్లీలతో స్నానం చేస్తాను. స్టిల్ ఎంత వేడిగా ఉందో అసలు. ఇంకా అప్పటికి ఆ రోజు మ్యాచ్ ఉందనుకుంటా. నేను మ్యాచ్ పెద్దగా చూడను, కానీ అప్పుడప్పుడు స్కోర్ చెక్ చేయడము, ఎవరు బ్యాటింగ్ చేస్తున్నారు ఎవరు బౌల్ చేస్తున్నారు ఇట్లాంటివి చూస్తా. పెద్ద ఫ్యాన్ ఉండి వీళ్ళకి వీరాభిమానిని అట్లాంటిది ఏం లేదు. కొంతమంది అంటే రెస్పెక్ట్ ఉంటుంది అంతే. ఏ టీం ఆడుతా అంటే ఆ టీం క్రికెట్ చూస్తూ ఉంటా. ఆ 2 టీమ్స్లో కొంచెం కంపారిటివ్లీ చేసుకొని వీళ్ళు గెలిస్తే బాగుండు అట్లా అనుకుంటా ఉంటా అంతే. అంతకు మించి నాకు బట్టలు చింపేసుకొని వీళ్ళ ఫ్యాన్ విరాట్ కోహ్లీ ఫ్యాన్, ధోని ఫ్యాన్, ఆర్సీబీ, సిఎస్కే, ఎస్ఆర్హెచ్ ఇట్లా ఏం లేదు. ఇప్పుడైతే కొంచెం ఎస్ఆర్హెచ్ మన వాళ్ళు కదా అనేసి ఎస్ఆర్హెచ్కి కొంచెం సపోర్ట్ ఉంటుంది అంతే. ఇంకా దాని తర్వాత స్నాక్స్ తింటున్నాను అనమాట. మధ్యాహ్నం ఏమీ తినలేదు, పప్పు ఏదో పెట్టినారు. ఎప్పుడు రోజు పప్పే, ఏం తింటాం ఆ పప్పు, కడుపులో గ్యాస్ కూడా ఫామ్ అయిపోయేలాగుంది. మూంగ్ దాల్ తెచ్చి
స్నాక్స్ పెట్టుకున్నా. నార్మల్గా మేము హాస్టల్లో స్నాక్స్ పెట్టుకొనే ఉంటాము, ఎందుకంటే మాకు ఫుడ్ నచ్చకపోయినా లేకపోతే ఇంకా తినడానికి ఏదో ఒకటి ఉండాలి, లేకపోతే అంతే కళ్ళు తిరిగి పడిపోతాము. మా ఫ్రెండ్స్ వెనకాల బోకులు బొచ్చులు అన్నీ కనపడతాయి అని చెప్తున్నారు. సో ఏం చేస్తాం, ఇంకా అంతకంటే లైటింగ్ కావాలి వీడియో తీసుకోవడానికి, అండ్ బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉండాలి అంటే సెట్ అవ్వట్లేదు. నార్మల్గా నేను సిట్టింగ్ అండ్ టాకింగ్ వీడియోస్ అయితే ఈ సెటప్ మొత్తం వెనకాల గిన్నెలు ఏవైతే ఉన్నాయో అవంతా జరిపేసి అక్కడ ఒక చైర్ వేసుకొని వీడియో చేస్తా. బట్ ప్రతిసారి జరపాలంటే కష్టము, ఎందుకంటే అటు సైడ్ కూడా ప్లేస్ తక్కువ ఉంది పెట్టడానికి దాన్ని, అండ్ అన్నీ టపటపా కింద పడిపోతాయి. అందుకనేసి ఇంకా అట్లే పెట్టేసి వీడియో షూట్ చేస్తాను అనమాట. ఇక్కడ నేనైతే లాస్ట్ డేట్ చూస్తాను, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎప్పుడు, ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు అనేసి, ఎందుకంటే తెలియకుండా తినేస్తాము అనేసి. బట్ ఒకవేళ అది పొర్రపాటు ఎక్స్పైరీ డేట్ అయిపోయిందంటే నాకు ఆల్రెడీ ఓపెన్ చేసి ఉన్నా కదా, ఇంకా ఫుల్ బాధ అవుతుంది. ఎక్స్పైరీ డేట్ అయిపోయింది ఇచ్చేసాడా వీడియో అనేసి. లాస్ట్ టైం అట్లా ఒక కుర్కురే ప్యాకెట్ తెచ్చుకుంటే అది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. దాని తర్వాత ఐస్ క్రీమ్ కొనుక్కొని ఒక 3-4 డేస్ అయింది, డీ ఫ్రిడ్జ్లో పెట్టేసిన. అది నార్మల్గా ఐస్ క్రీమ్ బాక్స్లో వస్తుంది కదా టబ్లో 700 ml, అది తీసుకున్న ఇన్స్టామార్ట్ నుంచి. ఏది తీసుకున్నా సరే నాకు అత్తే అనమాట. నార్మల్గా కోన్ ఐస్ క్రీమ్ 30 రూపీస్ 40 రూపీస్ పెట్టి తీసుకుంటాం కదా, అది ఎందుకులే ఇది తీసుకుందాం సమ్మర్లో ఎట్లా తింటాం కదా అనేసి తీసుకున్నా. ఇన్స్టామార్ట్లో 140 రూపీసో 130 రూపీసో ఎంతో పడింది, సరిగా గుర్తులేదు నాకు. ఇంకా అది ఫుల్ ఫ్రిడ్జ్లో పట్టట్లేదు కదా డీ ఫ్రిడ్జ్లో అనేసి దీంట్లో టంబ్లర్లో పోసి పెట్టిన. అదైతే మొత్తము ఐస్ క్రీమ్ కాకోకుండా మిల్క్ షేక్ లాగా అయిపోయింది. అది ఎంత చేసినా సరే 3-4 డేస్ నుంచి కూడా అట్లే ఉంది. ఇంకేం చేస్తాము, అది తింటా అంటే కూడా ఏదో తీయగా చక్కెర తిన్నట్లు అనిపిస్తుంది కానీ ఐస్ క్రీమ్ తిన్న ఫీల్ లేదు. దాని తర్వాత ఒక 2-3 స్పూన్స్ తినేసి మళ్ళీ డీ ఫ్రిడ్జ్లోనే పెట్టేసిన. అది ఒక 2 డేస్ ఉన్నాక మళ్ళీ ఫ్రీజ్ అయింది. అది ఎందుకో తెలీదు, మేబీ ఏమైనా ప్లేస్ చేంజ్ చేశారా ఎవరన్నా తెలీదు. ఇంకా దాని తర్వాత మాకైతే చికెన్ పెట్టినారు, చికెన్ విత్ బగార్ అన్నం పెట్టినారు. పర్లేదు, బాగానే అనిపించింది. ఇంకా దాని తర్వాత నేను ఒక ఆనియన్స్ పిచ్చిదాన్ని ఆ రైతాలో, అంటే నీళ్ళు మజ్జిగలో కొంచెం దానిపైన ఆనియన్స్ ఉంటాయి కదా అవి అయితే వేసుకొచ్చుకున్నా. అది ఎందుకో ఏమో తెలీదు, చికెన్ ఉంటే నాకు కన్ఫామ్గా ఆనియన్స్ ఉండాలి. అంత ఓవర్గా నేను ఇచ్చినంత ఎక్స్ప్రెషన్ అంత లేదు కానీ ఓకే పర్లేదు, ఒక రకంగా అనిపించింది. ఇంకా ఇంతకంటే ఎక్కువ టేస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేము హాస్టల్స్లో, ఎందుకంటే మనం అంటాం కానీ హాస్టల్లో కుకింగ్ బాగుండదు అని. వాళ్ళు కూడా బల్క్లో చేసినప్పుడు ప్రతిదీ రోజు బాగుండాలంటే చేయలేరు కదా అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు కూడా. బట్ ఈరోజు మాత్రం పర్లేదు, చికెన్ బాగానే అనిపించింది. అదే మా హాస్టల్ అక్క వచ్చి అడుగుతుంది ఎట్లుంది ఏంటి అనేసి. బాగుంది అక్క అని చెప్తాను. లాస్ట్ లో కొత్తిమీర నేనే వేసిన, అందుకే అంత టేస్టీగా ఉంది అని చెప్తాను అక్క. అందుకే మా రూమ్ అంతా అక్క పైన జోకులు వేస్తున్నాం అనమాట. అందుకే అంత బాగుందా, నార్మల్ గా రోజు ఇంకా బాగుండేది అనేసి. అది ఇలా ఉంటుంది మా హాస్టల్ లైఫ్. అన్ని రోజులు ఇట్లుండవు. ఈ రోజు చికెన్ పెట్టారు కాబట్టి అండ్ ఊతప్పం పెట్టారు కాబట్టి ఇట్లుంది. ఉప్మా పెట్టే రోజులు, పప్పు పెట్టే రోజులు, సాంబార్ పెట్టే రోజులు కూడా ఉంటాయి. చపాతీలు కాకుండా చపాతీలు రొట్టెల్లాగా ఉండే రోజులు కూడా ఉంటాయి అనమాట. మీరు హాస్టల్లో స్టే చేశారా, కరెంట్ స్టే చేస్తూ ఉంటే మీరు ఎట్లా ఫీల్ అయ్యారు మీ హాస్టల్ లైఫ్ని అనేసి షేర్ చేయండి. అండ్ ఎన్ని ఫుడ్ రిలేటెడ్ మనకి ఎంత ప్రాబ్లం ఉన్నా సరే హాస్టల్ డేస్, ఆ ఫ్రెండ్స్ అవంతా మెమొరీ అంటే మనకు గుర్తు తెచ్చుకుంటే అవి అసలు ఎంత బాగున్నాయి డేస్, అవే బాగుండేవి అని అనిపిస్తుంది. ఇప్పుడు ఈవెన్ జాబ్ చేసే స్టేజ్లో హాస్టల్లో ఉన్నాం కదా, స్టడీ మనం ఎడ్యుకేషన్ చేసినప్పుడు మన కాలేజ్ డేస్ అవన్నీ గుర్తొస్తే కూడా హాస్టల్ డేస్ చాలా బాగున్నాయి, మళ్ళీ ఆ డేస్ వస్తే బాగుండు అని అనిపిస్తుంది. మనం ఈ స్టేజ్ని ఎంజాయ్ చేయడమే చాలా ఇంపార్టెంట్ అసలు. అంటే మనం సీరియస్గా తీసుకోవాలి, బట్ దట్ టు ఎంజాయ్మెంట్ కూడా ఉండాలి లైఫ్లో. ఈ వ్లాగ్ ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి. అదిదా మ్యాటర్. బాయ్, సబ్స్క్రైబ్ గైస్ అండ్ లైక్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.